మనశ్శాంతిగా బ్రతకాలంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడా నా సొంతం అనే భావన ఉండకూడదు. ఈ రోజుల్లో మనుషులకి ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకోవడానికి సమయం ఉండదు. కానీ అదేమి విచిత్రమో, ఎదుటివారి తప్పులు వేలెత్తి చూపడానికి మాత్రం కావలసినంత తీరిక, సమయం దొరుకుతాయి. పైకి కనిపించే అలంకారానికన్నా లోపల ఉండే గుణం ముఖ్యం. విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండ ఎంతో విలువైనది. మీ వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి. ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ మీ వెనుకే. ఉన్నది లేనిది కల్పించి చెప్పడంలో చెప్పేవారికి సంతోషంగా ఉంటుందేమో గాని వారి స్వార్థానికి బలైన వారి బ్రతుకు కన్నీటిమయం అవుతుందని గుర్తుంచుకోండి. బాధలు అనేవి ఆకాశంలో చందమామ లాంటివి. ఒకరోజు ఎక్కువగా ఉండవచ్చు, ఇంకో రోజు తక్కువగా ఉండొచ్చు, మరో రోజు అస్సలు కనిపించకపోవచ్చు. అందుకే బాధలున్నాయని బాధపడుతూ కాలాన్ని వృధా చేసుకోకుండా సంతోషంగా ఉన్నదానితో జీవించాలి. నది నదిలా ప్రవహిస్తున్నంత కాలం దానిని పవిత్రంగానే చూస్తాం. ఎప్పుడైతే అది సముద్రంలో కలుస్తుందో అప్పుడు అది దాని అస్తిత్వాన్ని కోల్పోతుంది. అలాగే మీరు మీలాగా ఉన్నంత కాలం సంతోషంగా ఉంటారు. ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకొని వారిలా ఉండాలనుకుంటారో అప్పుడే మిమ్మల్ని మీరు కోల్పోతారు. రాత్రిపూట సముద్ర తీరంలో నిలబడి ఆ హాయిని ఆస్వాదించకుండా చంద్రుడికి మచ్చ ఉందేంటి, ఈ నీళ్లు ఇంత ఉప్పగా ఉన్నాయేంటి అని ఆలోచిస్తానంటే ఎవరు మాత్రం ఏం చెబుతారు నీకు? ఉన్న దాంట్లో సంతోషం వెతుక్కోకపోతే బ్రతుకే బాధలా అనిపిస్తుంది. బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే. గంజాయి మొక్కలలో పెరిగిన తులసి దైవస్వరూపమే. జీవిస్తున్న స్థలాన్ని బట్టి, చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయకూడదు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం. ప్రశాంతమైన మనసు కంటే మించిన సంపద ఈ ప్రపంచంలో ఏదీ లేదు. సంతోషంగా ఉన్నప్పుడు అందరూ చేతులు కలుపుతారు, కానీ కష్టంలో ఉన్నప్పుడు కొందరే చేయూతనిస్తారు. చేతులు కలిపిన వారిని గుర్తుపెట్టుకో, చేయూతనిచ్చిన వారిని గుండెల్లో పెట్టుకో. మనం పలకరిస్తే ఇబ్బందిగా పలకరించే వారి కంటే మన కోసం ఎదురు చూసి మరీ మన యోగక్షేమాలు తెలుసుకునే పలకరింపు చాలా గొప్పది. ఒక్క రోజు దాటితేనే విరిగిపోయే పాలల్లో ఎన్నాళ్ళైనా పాడవ్వని నెయ్యి దాగి ఉంటుంది. అలాగే లోపాలు ఉన్న ప్రతి వ్యక్తిలోనూ అద్భుతమైన గుణాలు ఉంటాయి. వాటిని గుర్తించగలిగితే మనము ఒక అద్భుతమే. నిజమైన బంధాలు ఎప్పుడో కనుమరుగైపోయాయి. ఇప్పుడున్నవన్నీ అవసరం కోసం అల్లుకున్న అతుకుల దారులే. చెట్టు నుండి పువ్వులు వేరై వాటి అందాన్ని కోల్పోయినా వాటి సువాసన మాత్రం కోల్పోవు. అలాగే నచ్చిన మనుషులు మనకు దూరమైనా మన మనసులో వారి జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ దూరం కావు. కన్నీటి నుండే కసి పుట్టాలి. అవమానాల నుండే అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల రావాలి. ఎవరైతే ఎగతాళి చేశారో వారే మన కోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకి ఎదగాలి. ఇంటి పేరు కలిసిన ప్రతివాడు బంధువు కాదు. ఇబ్బందుల్లో ఉన్నావు అని తెలిసి ఇంటి తలుపు తట్టేవాడే నిజమైన బంధువు. జీవితంలో చాలాసార్లు మన వల్ల కాదు, వదిలేయాలి అనిపిస్తుంది. కానీ వదిలేయాల్సింది అటువంటి ఆలోచనలని మాత్రమే, ఆశయాల్ని కాదు. బ్రతికున్నన్నాళ్ళు రాబందుల్లా పొడుస్తారు, చచ్చాక కాకుల కోసం వెతుకుతారు. ఉన్నప్పుడు మనిషిగా గుర్తించరు, లేనప్పుడు అరే మంచి మనిషి అని బిరుదిస్తారు. ఉన్నన్నాళ్ళు తల్లిదండ్రులకు ముద్ద కూడా పెట్టరు, ఊపిరిపోయాక పంచభక్ష పరమాన్నాలు పెడతారు.
ఏదైనా ఉన్నప్పుడు విలువ తెలుసుకోరు, పోయాక తెలుసుకున్నా తిరిగి రారు. ఏమి మనుషులో ఏమి జీవితాలో. కొన్నిసార్లు నీకు నువ్వే ఓదార్చుకోవాలి. ఎందుకంటే ఓదార్చేవారి కంటే ఏమార్చేవారే ఎక్కువ ఈ లోకంలో. కొన్నిసార్లు నీకు నువ్వే భుజం తట్టుకోవాలి. ఎందుకంటే తట్టేవారి కంటే నెట్టేవారే ఎక్కువ ఈ లోకంలో. కొన్నిసార్లు నీకు నువ్వే నవ్వించుకోవాలి. ఎందుకంటే నవ్వించే వారి కంటే నవ్వుల పాలు చేసేవారే ఎక్కువ ఈ లోకంలో. నీ జీవితంలోకి ఎవరు ఎప్పుడు వచ్చారు అని కాదు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా నీతో ఎవరుంటారు అనేదే అతి ముఖ్యమైనది. గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసే మంచి పనులు 10 మందికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ మనం చేసే సాయం వలన ఒకరి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలు. 2 చెవులు ఒకే శబ్దాన్ని వింటాయి, 2 కళ్ళు ఒకే దృశ్యాన్ని చూస్తాయి, 2 నాసికలు ఒకే వాసన పీలుస్తాయి. కానీ ఉండే ఒక్క నాలుక మాత్రం 2 రకాలుగా మాట్లాడుతుంది. ఇంటి నిండా ఆస్తులున్న కోటీశ్వరుడు అసలు మరణం ఎందుకు వస్తుందో అని ఏడుస్తున్నాడు. అదే ఇంటి నిండా కష్టాలున్న పేదవాడు చావు ఎప్పుడొస్తుందో అని ఎదురు చూస్తున్నాడు. ఏది ఏమైనా చివరికి మట్టిలోనికి మాత్రం మనశ్శాంతి లేకుండా వెళ్తున్నాడు.